Ulangan Baramaranji, సంఘ పెద్ద సభాపతి సెక్రటరీ ఖజాని ఎత్తేగా పనుక్కులంgan derna bonte bontanji wayangenji gamang tungan Yesus Kristus nanimle kudu belem tebe asukaz gada kitungan dawang benap sita bente sayam bente abnyana bente amen okay bangsa moye adiara endang janang lega yerben moye adiara eta janang nyanglebe మనము దేవుని గృహమై ఉన్నాము అలం kitungan agnutul singe dako antina netinalum bendate banangsan obleng ba banangsan bangsa daga dako bendate singan या नंबर जोजो तबे मरी तबे बंगसाल डको तबे अलन कितुंगन आसिंग आसन अलन बंगसाल अडको बे देते अना बागुआते कना सिंग लेंगे बोतें बासोते कना सिंग लेंगे बोतें बासोते कितुंगन बासोते నీవు దేవుని మందిరమై ఉన్నావు దేవుని గృహమై ఉన్నావు కాబట్టి దేవుడు నీలో నివసిస్తాడు ఓకేనా అలాగే ఇంకా చాలా ఉన్నాయి దేవుని గృహంలో ఏమి జరగాలి యాగము అంటే స్తుతులు జరగాలి ఆరాధన జరగాలి ఆరాధన చేయాలి స్తుతులు చేయాలి అలాగే నేను యాజకత్వము చేయాలి యాజకుడుగా ఉండాలి యాజకుడు ఏం చేస్తాడు బోయామరనే తెల్లంతే అంత నిన్న ఓబ్లెంగ్ లబే అంత మరి ఆమనియన్ alumben dete kitung nadong ganogo panemeng natis ben dete abgogo ben dete asempur ben dete kunina boya maran abara amaninya boya marji amaninya kudublenalen boya marji antirasan amaninya gangkel lengan sanempur lengan anap gogo lengan alumben dete satan nyanang marte सत्ता संघ पेदांते सत्ता सभापति सेक्रेटरी खजानींते कुडुबले एते कुडुबले बोया मर्जी आपसेले अन्नाडु कुडुबले आसेंपुरबा అగోగోబా గలలవే ఓకే మంచిది ఆ రోజు ఆ మాటలు మనం విన్నాం కాబట్టి దేవుడు ఆ మాటల ద్వారా మనల్ని దీవించాడని నేను నమ్ముతున్నాను ఈరోజు అందులోనే అనుసంధానమైన మాటలే ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 13 నుంచి 17 వచనాల వరకు తనే బోన్యాంగ్లెంజి తోనాన్లెంజి కెనోలజీ అసన్ సన్నాలే ఆగార్ బెన్నబా చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ వాక్యం కొరకు పరిశుద్ధుడైన దేవా కృప కలిగిన ప్రభువా మహోన్నతుడా మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను జీవాధిపతి జీవము గల తండ్రి మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి ఉన్నావు మా కొరకు మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నావు మాకు గొప్ప రక్షణను కలుగు చేశావు మీరు ప్రాణం పెట్టుట వలన రక్తము కార్చుట వలన మాకు పాప క్షమాపణ నిత్య రక్షణ మేము పొంది ఉన్నాం ఆ పరలోక స్వాస్థ్యాన్ని మేము పొంది ఉన్నాం నాయన మీకే స్తోత్రాలు ఈరోజు మేము ఆత్మీయంగా ఎదగడానికి ఆత్మీయంగా మరింతగా బలపరచబడుటకు నీ లేఖనాలు ఉన్న సత్యాన్ని మేము నేర్చుకుంటూ ఉన్నాం కనుక మాతో మాట్లాడండి మాకు నేర్పించండి మేము ఏ విషయంలో కోల్పోయి ఉన్నామో దిగజారిపోతూ ఉన్నామో మాకు తెలియపరిచి సరైన మార్గంలో నడిపించుటకు కృపను చూపించండి దేవా మేమందరము మీ చేతులకు సమర్పించుకుంటున్నాం మీరే సహాయము చేయండి ఇదిగో నా సమయంలో నేను నిలబడి ఉన్నాను నీ బిడల ఎదుట ఈ మాటలను తెలియజేయటానికి నాకు ధైర్యమును జ్ఞానమును బుద్ధిని వివేకమును అనుగ్రహించండి వినుచున్న నీ బిడలను కూడా గ్రహించే మనస్సును అర్థం చేసుకునే మనస్సును వారికి దయచేయండి అపవాది సాతాన్ని గద్దించండి మీరు మాతో ఉండి నడిపించండి మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని
ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. అడ్డింగు బేరన్ పవిత్రీకరణ, పరిశుద్ధత, పవిత్రీకరణ రెండు వేరువేరుగా ఉన్నాయి, అయినప్పటికీ ఒకే సందర్భానికి సంబంధించినవి. పవిత్రీకరణ ఎడ్డింగు బేరన్ ఎందుకంటే అయితే వాడే నీడే ఇంజన్ ఒబ్లెంగ్లో ఎర్తే. పవిత్రీకరణ అంటే ఉదాహరణకి ఒబ్లెంగ్తాయి. ఇప్పుడు మిక్సీ చూసారు ఎప్పుడైనా? మిక్సీ ఆగి చెప్పు. ప్రతి ఇంట్లో ఉంటాయి మిక్సీ అంటే గ్రైనర్ అంటారా? ఒక ఏదైనా ఒక వస్తువు కాదు, ఏదైనా అంటిపండు వేస్తే, అంటిపండు మిక్సీలో వేస్తే ఎంత కమ్ దేతే? జ్యూసు దేతే వాడేజా. ఆ అంటిపండు అంటే ఎక్కువ అవుతుంది అన్నమాట, అంటే జ్యూస్లా ఎక్కువ అవుతుంది, అంటే పళ్ళు ఎక్కువ అవ్వు, అదేమో ఏమవుద్ది? జ్యూస్ అవుతుంది. అది అంటే ఉదాహరణ మీకు చెప్తున్నాను, ఇలాగైతే అర్థమవుతుందని. పరిశుద్ధత ప్రారంభము, పవిత్రీకరణ ముగింపు కాదు, అంటే కొనసాగింపు. పరిశుద్ధత ప్రారంభం అయిందనుకో, పవిత్రీకరణ జరుగుతూ ఉండాలి. మీకు అర్థం అవట్లేదు అనుకుంటా. ఇక్కడ నిన్న ఇది సండే స్కూల్ పాఠ, బైబిల్ క్లాస్లో ఉన్న పాఠం ఇది. ఉదాహరణకు చెప్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని మీరు నమ్ముకున్నారు. ముందు వాక్యం చదువుకుందాం, తర్వాత మీకు అర్థమవుతుంది. నేను చదువుతాను. 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరిశుద్ధులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ఈ మాటలు ఇప్పుడు పరిశుద్ధత గురించి. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నారా? నమ్ముకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యందు మీరు ఒప్పుకున్నారా? నా పాపములు క్షమించండి అని ఒప్పుకున్నారా? పింతు నేను తమ్మాడి ఆగాంలే Enggak bernade. Sora bernyan galu tapi noda galu be. Galu tapi kada. Pintunya nji tamading gamangtung Jisu Raja agam lepo. Agam le. ఓకే మంచిది. అయితే పింతు తన మాడన్ ఆయాంగ్లేన్ ఆసన్ ఆమె నెతిండేలం గలంపో అమ్మా అయ్యా pintu tanamadan Jisu Kristus nate mangba aodele nasan agare nasan ama netin jangle galampo oke galam leza ఈ సమయంలో ఓబ్లెంగ్తవేన్ మనరీడన్ ఆమ నింగెన్ న్యాంగ్లబే అలెన్ బోయం లేంగన్ మనరీ లేంగన్ అగాసా బిండో జీసు క్రీస్తు నామంగ్ లేంగన్ అయ్యే రాయిబే సేతలే Jisu Kristus namang ba nya pintumar nya nitsamar nya dosamar Jisu Raja nya tak mading Jisu Kristus gamangtung nya tak mading gamla aode leben alen dong le tak madaite
Tanamadan anyanglaben allen, manaridan nyanglaben. Manaridan anyanglaben allen, diladinan, diladinan manari lengan, anyanaben, dete. Galulaben. ఇది అర్థమైతే పాఠం చెప్పని అవసరం లేదు. అంటే నీ జీవితము నా జీవితము ఎలా ఉండాలి? డీల డిన్నాన్ మనరీ లేగన్ అజ్ఞానబేన్ డేతే. ఒకసారి తమ్మేలేగన్నా ఇంజ నోబ్లెంగ్లబేన్ అంచెలంచెలుగా క్రీస్తులో మనం ఉన్నాము. క్రీస్తులో ఉన్నవారు ఎలా ఉండాలంటే అంచెలంచెలుగా ఎదగాలి. నేను మొదట్లో నన్ను జ్ఞాపకం వస్తూ ఉన్నది. ఈ సంవత్సరమే వచ్చాను కాబట్టి మొదట్లో తెలియజేశాను. క్రీస్తులో మనం అందరము అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలి. ఆత్మీయ విషయంలో అభివృద్ధి చెందుతూ ఉండాలి. అంతేగాని మనము మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకూడదు. ఇంకా జంగంలేం పోడేజా. కాబట్టి ఈరోజు పవిత్రీకరణ అనే విషయాలు మూడు మాటలు చెప్పి నేను ముగిస్తాను. పవిత్రీకరణ అంటే ఏమిటి? పవిత్రీకరణ మనరీడన్ మర్జీ గామ్లబెండెన్ ఏతే. నేను వేసిన ప్రశ్న అర్థమైందో అర్థం అవ్వలేదు. సోరంబాతే మర్ గామ్లబెండెన్ ఏతే. తెలుగులో మళ్ళా అంతే. సోరా లేకుండా నేను వాళ్ళవే, సోరా లేకుండా ఒబ్లేంగివా. తెలుగు లేకుండా వాళ్ళవేనండి, తెలుగు లేకుండా ఒబ్లేంగివా. ఇప్పుడు మనరీటిని అగ్రాంగం అయితే గామ్లబేన అనుకో, పరిశుద్ధత అన్నారు అనుకో, అక్కడ రెండు ఒకటే. అంతే కదండి. మనరీ గామ్లబేజ, పరిశుద్ధత గామ్లబేడ రెండు ఒకటే. అయితే సోరా బేరన్ మనరీడన్ అగ్రాంగం అయితే గామ్లో వాళ్ళబేనండి అంతేనా ఓబ్లెంగ్ బెన్ డేతే. సోరా లేగన్నా ఓబ్లెంగ్ బెన్ డేతే. ఓకే, మనరీడన్ అగ్రాంగం అయితే అలెన్ స్క్రీన్ లేగన అసుబెంతే ఓబ్లెంగ్ పోని మనరీడన్ అగ్రాంగం అయితే ఈ లోకము తెలుగులో పవిత్రీకరణ అంతే ఈ లోకములో నుండి వేరుగా ఉండడం, వేరుగా జీవించడం. మనం వేరుగా జీవిస్తున్నామా? నీవు నేను పరిశుద్ధపరచబడ్డామా లేదా? ఓ సున్నా ఓబ్లెంగ్లే ఓడేజా ఏతగాంలే అల్లే మనరీడన్ న్యాంగ్లవే ఏతినాస జీసు క్రీస్తు నామం pintunyanjir saya tak mading gitu jisu raja gamla awode lebinasan tanamadan nyang lebinasan allen జ్ఞానంబర అడుకోడు బెండతే ఈ లోకానికి వేరుగా కనోడారన్ సరిన్ ఆసాడాగే ఆడకోనవే డేతే ఎంతగా మా సాతేండి కనోడార్లేంగ నీతిండకు ఓబ్లింగ్ అంతే. జస్ట్ తెలిసినవి చెప్పండి, తెలియపోయిన వదిలేదాం. కానీ ఓడార్లేంగ నితిండకు ఓబ్లింగ్లో విని ఒకసారి ఓడార్లేంగ నితిండకు గిజ్మడాన్ ఓబ్లింగ్ వా సంగ పెద్ద తింటు గామె ఇంకా డన్వాన్యన్ ఇంకా కోరాన్ ఇంకా కిన్సాన్ Oger managadan dakodeja kanodarlengan atejkuni koran kelsan oger managadan ergan keltungan దేవుడంటే ఇష్టపడకపోవడం ఇవన్నీ ఈ లోకానికి సంబంధించినవి. అవునా కదా? అందులోన కొన్ని విషయాలు కదా ఆచారాలు గలమోడేజా ఆచారం ఆగ్రాంగా సంపెద్ద గారు ఓజీబాన్ అంటే తెలుగులోనే వస్తుంది. ఓజీబా గాప్త బేప అనోకా
పాపుర్ అనోక మంగ్బాలెండ్ అకోపో అంటే ఈ లోకం నుండి వేరుగా ఉండాలి అంటే ఈ లోక ఆచారాలని విడిచిపెట్టాలి. అంటే పాపర్ అనోకాలెంజి అయితే ఆసే డాబెన్ దేతే పాపర్ అనోకాలెంజి ఒకేలా డకోలెండెన్ ఆమె ఎండ్రంగ్ అభ్యర్థినే ఎండ్రంగ్ అభ్యర్థినే. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు శుభలేఖలు ఎలా ఉన్నాయి? శుభలేఖలు ఎలా ఉన్నాయి? పసుపు వేస్తున్నావా? ఓకేరా అనే జండా డాంగడి నేను లుంపుతాయి మేతాయి ఒన్యన్ గమలే పత్రికలు చేయిస్తా ఉన్నాం. పసుపు వేస్తే ఉన్నదా లేదా? లోక ఆచారం వేస్తే మంచిది. బరోకి తమ్మేసినంజి ఆంజీలేండెన్ ఏ తమ్మేతే అవునా కదా? అంటే ఈ లోకాచారమైనది అలాంటివి అన్నమాట. పసుపు వేయడము ఇలాంటివి అన్నమాట ఆచారం. ఓకే, పెళ్ళిళ్ళకి సంబంధాలు వస్తే మనము పోతే నామంగా ఇత్తదే ಮೂರ್ತಮ್ಮರ ನಾಮಂಗ ಇತ್ತದೋಡೆ ಗೋಪಾಮರ ನಾಮಂಗ ಇತ್ತದೆ. మూర్తమ్మర నామం ఇల్లబెండే లోకాచారం అంటే లోకం వైపు ఇంకా బయటికి రాలేదు అన్న. అంత ఉదాహరణకి కనా బెన్నా జోబ్లెంగ్లవే అంతనాసన్ అమ్మన్ ఇంయన్ లోకం నుండి వేరుగా ఉండాలి. ఎందుకు? క్రీస్తులో మనము పరిశుద్ధులమై ఉన్నాము కాబట్టి. గలవలవే. రెండోది పవిత్రీకరణ అంటే దేవుని వాక్యాన్ని చెప్పండి. దేవుని వాక్య ప్రకారం జీవించాలి. నీవు నేను నిత్యము ప్రతిసారి దేవుని వాక్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. చాలా మంది అమ్మా ఓకే ఎతేజనంగన్ ఉడికి దేవాలంగా దేవుని వాక్యము చాలా మంది అతెంగ్మన్ రాజీ కితుంగ్ నా బెన్న ఏరండంగ్లబే డకోలెం బెండెన్ ఆమన్ ఎండ్రంగ్ మనరీడన్ న్యాంగే. మన జీవితంలో అంటే కరియే సీక్కొజ్జా కానీ ఓడర్లే కానీ కరియే సీక్కొజ్జా కితుంగ్ నా బెన్న అలా ఆజంగంగ బెన్ డేతే కితుంగ్ నా బెన్న అగలం బెన్ డేతే. చాలా మంది ఏతికి ఏరైతే బరూన్ ఏరెండెన్ జనం ఇత్తే పల్జోన్ నాయిబి అంతేనే పల్జోన్ గంపి ఇత్తే నాయిబి కొండకెళ్తే చీపుర్లు నరుకుతాను ఎందుకు ఈ ఆదివారం వచ్చింది అనే ఆలోచన నీకున్నట్లయితే నీలో ఇంకా పరిశుద్ధత రాలేదు. దేవుని వాక్యం విన్నప్పుడు అయ్యో నేను ఇలా జీవించకూడదు అనే ఆలోచన నీకు వస్తుంది. దేవుని వాక్యం విన్నప్పుడు ఆ ప్రకారం జీవించాలి అనే మంట వస్తుంది. దేవుని వాక్యం విన్నప్పుడు నేను ఈ విధంగా మరింతగా అభివృద్ధి చెందాలి అనే ఆలోచన నీకు వస్తుంది. అదే దేవుని వాక్యం వినకపోతే ఆతెంగ్మన్ రాజు చూడండి, నమ్మిన వారే ఆడెన్నా మరంజీనా గిగ్బాజీ కితుగు నాబే నండంగజీ బంగ్సాబేర నోబ్లెంగ్ల బెండెన్ కనైంబేర్ గామ్తజీ. నిజమంటారా? బంగ్సాబేర నోబ్లెంగ్ల బెండెన్ మంచి మాటలు దేవుని మాటలు తెలియజేస్తే ఓస్ ఒక్క నీకే తెలుసా మాకు తెలియదా అనే గర్వము పౌరుషంతో మాట్లాడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని వాక్యం వింటే మనము అనుదినము మార్చుకుంటాం. వినకపోతే మరి పాపురు తరం లేంగన్నా డాయర్ర ఎర్తవే భోజంగి తోనాంజి కనాతే ஞனங் மரன் அப்சு டாலென்తే ఆగంలెండెన్ నేను తగ్గలమై బిండో ఆమనియన్ క్రీస్తు డెర్నా మర్జీ
Denamar Yanabari Dakote, Manari Lenganna, Dakote, Banangsa Lenganna, Dakote, Antenas and Amaninyan, Kitungna Ben Namdang Benasan, Ayer Iden, Oblengma, Ayer Iden, Ayer type of Badiara, Ayer Tayode, Etegam Gay, Yanangmaran, Gama Tinya, Nia, Kitungna Ben Nandangai, Agam Tepa, Nike Melu. దేవుని వాక్యం వింటే నీకు మేలు, దేవుని వాక్యం నేర్చుకుంటే నీకు మేలు, నీకు ఆశీర్వాదకరం. తెలియని దానిని దేవుడు తెలియజేసి నిన్ను వృద్ధిలోనికి తెస్తాడు, నిన్ను అభివృద్ధి పరిస్తాడు, నీకు మంచి మార్గాన్ని చూపిస్తాడు. దేవుని వాక్యం నేర్చుకుంటే మంచి మార్గంలో నువ్వు నడుస్తావు. దేవుని వాక్యం వినకపోతే పొగలను ఒక పాస్టర్ గారు చెప్పారు, తోగలను గెర్జాబన ఐలాంజనామన్రా ఆగలంతే. మా ఊరు జరిగిన సంఘటన బ్లెంగ్బెంతే అనింజి కీతుంగున అగ్గలమబ్జి జీసుక్రీస్తుని అడొంగ అగ్గలమబ్జి ఆవోనన్ అయితే రాత్రి మీరు వచ్చారా? వారి యొక్క కుమార్తె విశ్వాసికి వివాహం చేసుకుంది. అయితే ఆమె కొన్ని కారణం వల్ల మరణించింది, కొన్ని కారణం వల్ల అంతే ఏదో జబ్బు పడి ఆమె మరణించింది. అయితే వారి కుటుంబీకులు అందరూ ఆమె మరణించింది కాబట్టి మేము తీసుకువెళ్ళి దాన్ని పరుస్తామన్నారు. మేము ఒప్పుకోలేదు. అయినప్పటికీ మమ్మల్ని ఒప్పింపజేసి వారు తీసుకువెళ్ళి దాన్ని పరిచేశారు, కాల్చేశారు. తర్వాత వారి తండ్రి గారు చాలా అనారోగ్య పాలైనప్పుడు మన సేవకులే లాజర్ డీకన్ గారు వెళ్ళి ఈ విషయాలు దేవుని గురించి తెలియజేశారు. నీవు నమ్ముకో, ప్రభువు నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నీ పాపములు క్షమిస్తాడు అని చెప్పి ఆదరించి బలపరచడం వల్ల వారి తండ్రి గారు నమ్ముకున్న తర్వాత వారు అయ్యో ఒంజనడ్డే సొయిలసే లా యాకియేలేని అసన్ గమ్లే అని నోగండి అయితే చాలా బాధపడ్డాడు. అంటే నీవు దేవుని వాక్యం తెలిస్తే ఏమి ఏతే అనోగండి డుంగ్తేనాయ్ బనంగ్సనాతే అనోగండి డుంగ్తేనాయ్ కితుంగ్ నా బిన్న నమ్డంగ్లేండెన్ బనంగ్సనాతే గలమే బనంగ్సనాతే అగ్గిజే బనంగ్సనాతే అజ్ఞానే బనంగ్సాలేంగన్ అజ్ఞానే అంతరాసం కీతుంగ్ నా బిన్న ఆమనింగన్ ఆన్యంగ్ నబే లేతే ఆ వ్యక్తి దేవుని మాటలు దేవుణ్ణి అందు విశ్వాసం ఉంచాడు, నమ్ముకున్నాడు, బాగుపడ్డాడు. తర్వాత ఆలోచన చేసి ఈరోజు మరలా వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాడు. ఆరాధన చేయటం లేదు. ఆరాధన చేయకపోతే ఏమవుతుందో తెలుసా? చివరికి నాశనం అయిపోతాం. చివరికి పాపురని ఎంతగా లుమ్లవే ఏతేగోయినా డేలంగ్తే. బైబిల్లో ఒక సంఘటన మీకు లెంగ్తవే అంతే ñanang maran job leng laben jipadde aboy kolman manglay saring yerete dajing yeraite dajing yertaji చెప్పలేదా? ఇప్పుడు చెప్పలేదా? చెప్పుంటారు కానీ మీరు మర్చిపోయారు. మనలో ఒక దురాత్మ బయటికి వెళ్ళిపోయింది అనుకో, మనలో ప్రార్థన లేదు, ఆరాధన లేదు, దేవుని వాక్యం లేదు. అయితే మరలా ఆ దయ్యం మన దగ్గర వస్తుందా రాదా? అవులేంగా ఆ దురాత్మ మన దగ్గర వస్తుందా? వస్తుంది. వచ్చి చూసి వెళ్ళి మరలా ఏడు దురాత్మలను మరలా మన దగ్గరికి తీసుకువస్తారు. అప్పుడు ఎలా ఉంటాం మనము? ముందు కంటే మరీ ఎక్కువగా నాశనం అయిపోతాం. డెన్నా బోంతి బోంతంజికనాతే ఆమనియ నాగలంబ కీతుంగన్ డాంగ్లేన్ రబ్రబ్ అయితే తాండే అయితే అబ్లు అయితే కనాతే అలెన్ అజ్ఞానాబెండి అయితే కొనసాగించాలి. మనం కొనసాగించాలి, అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలి. కానీ మనం మరలా వెనక్కి అడిగేయకూడదు. మూడో మాట, పరిశుద్ధత అంటే దేవుణ్ణి
అలాగే బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధుల్ని మాదిరిగా జీవించాలి, మాదిరిగా చూసి జీవించాలి. చాలా మంది బైబిల్లో మాదిరి కలిగినటువంటి వారు ఉన్నారా లేదా? బోతే బ్లెంగ్ అందులోన బైబిల్లో మాదిరిగా జీవించండి అనేవారు ఎంతమంది ఉన్నారు? ఆయన చెప్పండి, ఆయన గురించి నేను చెప్తాను. యోహాను గారు తెలుసా? ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను, అలాగే యోహాను పత్రిక రాసిన యోహాను సువార్త రాసిన, అవునా? యోహాను గురించి, ఆయన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడు. యేసుక్రీస్తు ప్రభువారిని చూసినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే నడిచారో ఆ ప్రకారంగా ఆయన నడిచారు. కాబట్టి అనుకున్నాను, ఆయన ప్రకటన గ్రంథాన్ని, ఇది ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సత్యాల్ని ప్రజలకు తెలియజేయమని దేవుడు తెలియజేశాడు. ఎంత గొప్ప విషయం అండి, అవునా కదా? ఇక్కడ భక్తులు, చాలా మంది భక్తులు ఉన్నారు. పౌలు గారి గురించి తెలుసా? పౌలు పత్రికలు రాశాడు. పత్రికలు రాశాడు. ఎన్ని పత్రికలు? 14 పత్రికలు. కొరంతి, రోమ, మొదటి 2 కొరంతీలు పత్రిక, గలతి, ఎఫెసీ, ఫిలిప్పు, కొలస్సీ, 1-2 తెస్సలోనికలు, ఇంకా అంతేనా? అపోస్తలుడైన ఎబ్రీల్కి రాసిన పత్రిక, యాకోబు పత్రిక ఆయన రాయలేదు. ఇంకా అపోస్తలుల కార్యంలో కూడా ఆయన రాస్తా ఉన్నాడు. కొన్ని ఆయన రాస్తా ఉన్నాడు. మొత్తము 14 పత్రికలు ఆయన రాసి ఉన్నాడు. ఆ భక్తుడి గురించి ఆలోచన చేయండి. ఏమంటున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలి నడవండి అంటున్నాడు లేదా? ఎక్కడ? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది. కాబట్టి ఆ మాదిరి ప్రకారం మనము నడవాలి. వాళ్ళందరూ పరిశుద్ధతలో నడుచుకున్నారు, కాబట్టి నేను నడవాలా లేదా? బెన్నా బోంతి బోంతాంజి కనా బెన్నాజీ గలాంబా. ఇప్పుడు పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలి? భోజనం చేస్తారు మీరందరూ? ఓబ్లేంగ్ బా, భోజనం చేస్తారా? భోజనం చేసే ముందు ఏం చేస్తారు? కర్రలేంగ్ బా అమ్మా జాంబిన్ ఆగాగానే పో, ఆగాగాతే పో, ఆగాగాతినోడే జా, ఆగాగాలేని దేవుడు దీవించును గాక. ఓకే, అందరము తినే ముందు ఏం చేస్తాము? శీలేం గిడ్డాతది. ఎందుకు? అంతే, ఒకేలా క్రిములు ఉంటాయేమో అని కడుక్కొని తింటాం. ఓకే, వెంటనే స్నానం చేసావు అనుకో. స్నానం చేసిన తర్వాత బట్టలు వేసుకున్న తర్వాత అన్నం వెంటనే తింటావా? ఓడే ఆశీలేం గాగాతే ఊమాలేం కదా, సిండ్రిం బోలం బోల్లే గాగాన సింగ్ బైబిన్ ఓడే, లేకపోతే ఆంబిన్ వడ్డించుకున్నారు. ఆ సీతేను ఓడే జా ఉమాలేనా ఇక్కడ గాంతోడే ఆశీలేం గాగాతేమి. ఓకే, అంటే ఏరాశీలేంబే ఆగాగాని బిన్ అసనామని ఆమన్ ఎత్తిన ఆలంబెండేతే ఉమాలేం కదా. ఏరాశీలేంబే ఆగాగాని బిన్ అసన్ ఎత్తిన ఆలంబెండేతే. నేను వేసిన ప్రశ్న అర్థమైందా? ఆమా అయ్యా గల్లుల వేపో ఏరాశీలేంబే ఆగాగాని బిన్ అసన్
ఆమన్ ఏతి ఆలం బెడ్డాతే ఉమాలేనండి, ఉమాలేన్ సభాపతి గారు అని యాని నాట్ పరే ఉమాలేనండి. నువ్వు స్నానం చేసేసావు, స్నానం చేసిన తర్వాత వెంటనే నువ్వు భోజనం చేయాలి. భోజనము చెయ్యాలి కాబట్టి నువ్వేం చెయ్యాలి అంటే సహోదరుడు ఈ ఈ బట్టలు వేసుకుంటావు కదా, బట్టలు ఓన్లీ ఎడం చేయితోనే బట్టలు వేసుకుంటావు. కుటుంబం అయితే అన్యమే ఎర్ణ్యంలవే డెన్ ఏ రాశిలేందే అమ్మ గాగాలేన్ గాగాతే అన్యంలేండే ఆసీనవేన్ డేతే కాబట్టి డెన్న బాగుంతాంజి కీతుంగన్ డాంగ్లేన్ రీడ్ అయితే ఆసన్ నా మనరీ లేగాన్ అలేన్ ఆజ్ఞానబేన్ డేతే అంత ఇక్కడ ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఆ యొక్క పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ఇప్పుడు స్నానం చేసేసాము, ఈ చెయ్యికి ఎటువంటి మురికిలు తగలకుండా కాపాడుకున్నప్పుడు నువ్వు తప్పడం గాలరక్తి ఇత్తి గాగానే ఏజడేన్ ఆసీత నోడేజా కాబట్టి డెన్నా బాగుంది ఇది ఉదాహరణకు నా బెన్న అబ్లింగ్లబేన్. అయితే పాయింట్లోకి వెళ్దాం. మొదటి పాయింట్లోకి, పవిత్రీకరణ అంటే 13వ వచనం చదువుతాను గిబ్బా. 13వ వచనం, ఇప్పుడు వాక్యంలోనికి వెళ్దాం. 13వ వచనం నేను త్వరగా ముగిస్తాను, నేను చదువుతాను గిబ్బా. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి. అలాగే 16వ వచనం కూడా చదువుతాను. 16వ వచనం వరకు చదువుతాను. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇక్కడ ఒక మాట గుర్తుకు తెస్తున్నాను. అల్లెన్ బోతే అవంజీ ఇలాగంతా అర్థమవుతుంది. అల్లెన్ బోతే అవంజీ కితుకు నవంజీ నిజమేనా అమ్మా? అంబే కితుకు నవంజీ మీకు సస్పెన్స్ పెట్టాను. అల్లెన్ పోతే కితుంగన్ అవంజీ అల్లెన్ వాళ్ళేం పోతే పాయింట్లోకే వెళ్తున్నాను. వాళ్ళేం పోతే నోబ్లేంగండి అల్లెన్ ఇప్పుడు నేను నేర్చుకున్నాను కాబట్టి మీకు నేర్పుతున్నానండి. నేను నేర్చుకోకపోతే నేర్పుతానా? నేర్చుకోకపోతే నేర్పుతానా? అన్నటికైనా నేర్పలేను, అసలు చెప్పలేను. నేను కూడా నేర్చుకోవలసి ఉంటుంది. కాబట్టి నేను ఆమెకు నేర్చుకున్నాను కాబట్టి ఒబ్లెంగ్తవే తప్పైనా ఒప్పైనా సరిచేసేవారు ఇంతమంది ఉన్నాం. చాలాసార్లు ఒబ్లెంగ్లవే సరిచేసేవాళ్ళు ఇంతమంది ఉన్నాం. సరి చేస్తాం, నేర్చుకుందాం అందరము. వాళ్ళేం పోతే గమంకితుంగన్ వాలేన్. కాబట్టి ఇక్కడ ఉదాహరణ చెప్తాను. ఉదాహరణ ఆంబేన్ యంగ్ బెంజీ ఓడే ఉవా బెంజీ ఆడుకోలే నాయం లేంగన్. యంగ్ బెంజీ ఓడే ఉవా బెంజీ ఆడుకోలే నాయం లేంగన్. యా నంబరే ఆడుకోలే. నేను ఎన్నది అర్థమైందా? ఇప్పుడంతా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మీరే తల్లిదండ్రులై ఉన్నారు. మీరు పిల్లలుగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులకు ఎలా ఉన్నారు? నేను వేసిన ప్రశ్న కరెక్టే. మీ తల్లిదండ్రులకు మీరు ఎలా ఉన్నారు?
ఇప్పుడు సపోజ్ అన్యులుగా ఉన్నప్పుడు మనమందరం అంటే ఎండ్రంగ్ డెర్న నాయం లేంగన్నా వాళ్ళేంజి నా మాత డెరేం అనుకుందాం అలా డెరేం నమ్మి ఎండ్రంగ్ డెర్న నాయం లేంగ కూడుబ్లేన్ వాళ్ళంజి ఆమంగ్ బా ఆమన్ ఇంయన్ యా నంబరి డకోలాయ్ క్యాచ్ చేయటం లేదనుకుంటా. అంటే ఆనించి ఎత్తిన ఒబ్లెంగ్ లజ్జి అంతిన అబారా లుమ్లబే ఆనించి కైలాయింజిడే ఓనా గమ్లో ఓడేలబే ఓడేలో ఓడే ఆ కైలజీ అంటే ఇప్పుడు ఈ జనరేషన్ ఆలోచన చేయండి. మీ పిల్లలు మీరు మాట చెప్పినప్పుడు వారు ఎలా ఉన్నారు? చిన్న పిల్లలండి, పెద్దోళ్ళు పెద్దోళ్ళు పెద్దోళ్ళ పరిస్థితి పక్కన పెట్టండి. ఈ వయసు పిల్లలు మీరు చెప్పినప్పుడు ఎలా ఉంటున్నారు? వింటారండి, వింటారు. వినడం లేదా? వింటారు. కైల బెండెన్ ఏడా తెంచోడేజా ఆ పిల్లలకి ఒకసారి చెప్పండి. ఏయ్ గమలా గమలండే ఏడా తెంచోడేజా అంటే విధేయత. తండ్రి ఎడల విధేయత, తల్లి ఎడల విధేయత. మనాన్నే డాగి పజ్జంజి డకూతేజీ ఎత్తే గోయ్ వాళ్ళేం పోతే వాళ్ళేం పోతే గమన్ కీర్తుంగ వాళ్ళేం కాబట్టి ఆమని నేను యా నంబరే ఆడుకోబెండి అయితే మనాన్నే డాగే అక్కడ స్క్రీన్ మీద చూపించారు. మొదటి పాయింట్, మనకు తండ్రి ఉన్నాడు కాబట్టి పిల్లలమై ఉన్న మనము విధేయత కలిగి జీవించినప్పుడే మనం పరిశుద్ధత కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. విధేయత లేకపోతే తండ్రి ఉన్నాడు అని ఎరగక దేవునికి విధేయత చూపకపోతే మనం ఎలా ఉంటాం? బుర్షడాగి డేలంగ్తేన్ డకోలంగ్తేన్. ఇప్పుడు అబ్సు ఏం గమ్లే నేను తప్పాడింబా ఈ లోకంలో గర్గర్నా మరంజాగి లజి హగ్ చెప్పో చెప్పండి. అయితే గర్గర్నా మరంజాగి లజి పజ్జంజి చిన్న పిల్లలు చూసిన వారు ఎలా ఉంటారు? ఎంతకం డకోతేజీ గర్గర్నా పసిజంజి యా నంబరి డకోతేజీ వాయంగన్ అగాసన్ ఆపసిజి యా నంబరి డకోతేజీ. నేను అన్నిది అర్థమైందా? వాయంగన్ అగాసన్ ఆపసిజి ఎలా ఉంటారో మనము ఒకేలా అంబెన్ అబుసు డాలిబెనండి తప్మాడింబా. ఇక్కడ తల్లిదండ్రులు లేని వారు ఉన్నారు. అయితే ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు చాలా బట్టలు ఉండవు, మంచి బట్టలు ఉండవు, మంచి ఆహారము ఉండదు, సరిగ్గా తింటారో తినరో తెలియదు. బయట చూస్తే చాలా వైజాగ్ ఇలాగా పెద్ద పెద్ద సిటీల్లో చూస్తే చిన్న పిల్లలే, చాలా వస్త్రాలు కూడా బాగుండవు, వారు ఏమి తింటారో తెలియదు. అలాంటిదన్నమాట. అంటే అపరిశుద్ధంగా ఉంటారు. ఎవరు లేని వారు? తల్లి తండ్రి లేని వారు అపరిశుద్ధంగా ఉంటారు. అంటే ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధపరిచాడు, నిన్ను నన్ను బాగు చేశాడు. ఆమనియే మరీడైతే అంతినాసన్ అల్లేన్ కీతుంగ్లేన్ వాలేన్ డక్కుగంలే ఆమనియన్ మనరీలేంగన్నా ఆడకోనబేన్ డేతే అని నా అబెన్నాం బాతే మాన్నేలే మనరీలేంగన్ ఆజ్ఞానబేన్ డేతే గల్లులబేపా. మొదటి పాయింట్ అది వచనం 17వ వచనంలో ఉంటది. అదే మొదటి పేతురు అధ్యాయము 17వ వచనంలో ఉంటది. ఆయన తండ్రి కాబట్టి నీవు నేను ఆయన తండ్రి మనకున్నాడు అని ఎరిగి
నీవు నేను విధేయత చూపి పవిత్రంగా జీవించాలి. జీవించాలా? జీవించాలా వద్దా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2 కెనల్బా. రెండో అధ్యాయం 2 కేనల్బా. సరే, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని, అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేరి. చాలమ్మా, అంతే. బోయం లేంగన్ అయితే లేంగన్ డకోలై గామ్లా ఓసు బోయం లేంగన్ ఆచారాల్లో ఉన్నాం. ఆచార మగరంగా అనుకాలేంగన్ పాపుర్ అనుకాలేంగన్ బోయం లేంగన్ డకోలాయ్ ఆంగన్ జీసుక్రీస్తు నామంగ్ లేంగన్ డెర్రెంబే అల్లె మనరీడ న్యాంగ్ల బినాసన్ అల్లెన్ మనరీ లేంగన్నా ఆజ్ఞానబే లేతే. రెండో పాయింట్ మనకి వెళ్దాం. రెండో పాయింట్, పవిత్రీకరణ అంటే పవిత్రీకరణ అంటే నిరీక్షణ, దాని అర్థం అన్నమాట. ఎడ్డెన్నామరన్ డెడ్డెన్నాన్ డకోపో జిమ డాత బెనంత గన్లు బే. నేను వేసిన ప్రశ్నకు సమాధానం ఇంకా రాలేదు. ఎర్డెర్నామరన్ డెర్డెర్నాన్ డకోపో. డెర్నన్ వేరు, డెర్డెర్నాన్ వేరు. డెర్నన్ ఆగ్రామ్గా సపోజ్ ఈయన దగ్గర ఒక 50,000 ఉన్నాయి అనుకుందాం. సభాపతి దగ్గర ఒక 50,000 ఉన్నాయి. జోబులో ఉంచేస్తాడు. జోబు లేకనే 50,000 ఉన్నది. నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు పదండి పాల్కొండ వెళ్ళి బిర్యానీ తిందామా, అలాగే అదొక సెకండ్ హ్యాండ్లో బండి కొందామా అని నా దగ్గరికి వచ్చి ఈ అయితేగా ఆమె, నేనేం చేయాలి? ఆయన చూపించలేదు డబ్బులు, జోబులో ఉంచాడు. 50,000 ఉన్నాయి ఆయన దగ్గర, చూపించలేదు నాకు. నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు పదండి పాల్కొండ వెళ్ళి బిర్యానీ తినుకొని సెకండ్ హ్యాండ్లో బండి కొందామా గమలా అని ఇంకా ఆమె అయితే అదే ఆ సెకండ్ హ్యాండ్లో బండి ఒక 30,000 అనుకుందాం. ఆయన దగ్గర ఉండేవి 50,000. ఓకేనా? ఆయన వచ్చి, రండి పాస్టర్ గారు బిర్యానీ తినుకొని సెకండ్ హ్యాండ్లో బండి కొందామా, వెళ్దాం రండి అని అన్నారు. నేనేం చేయాలి? నేను నమ్మాలి. దాన్నే విశ్వాసము అంటారు. చూడకుండా నమ్మినదే విశ్వాసం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని మీరు చూసారా? ఆయన మరణించారని మీరు చూసారా? చూడలేదు, మనం అందరం చూడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు మరణించాడని నమ్మాం, ఒప్పుకున్నాం. దాన్నే విశ్వాసము అంటాం. ఓకేనా? అయితే డెడ్డెన్న నిరీక్షణ అంటే డెడ్డెన్న ఆగ్రామ్గా డెడ్డెన్న ఆగ్రామ్గా మీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది? ఓకే, మరి ప్రతిదీ సభాపతి గారికి ఇన్వాల్వ్ చేస్తా ఉన్నా, నా పక్కన ఉన్నారు, అందుకే ఈసారి సంఘ పెద్దకి ఇన్వాల్వ్ చేస్తాను. ఓకే, నేను అడిగాను, ఒక సభాపతి గారు ఒక 10,000 ఉంటే ఇవ్వండి అని నేను అడిగాను. ఒక 10,000 ఉంటే నాకు ఇవ్వండి అని నేను అడిగితే ఆ సభాపతి గారు ఏమన్నారు? రండి నేను ఇస్తాను అని అన్నారు. ఎతగామైతే రండి నేను ఇస్తాను అని సభాపతి గారు అన్నారు. నాలో ఏముంటుంది?
వాక్యంలోనికి వెళ్దాము. ఎట్లుంటది నాలో డెడ్ నిరీక్షణ ఉంటుంది. తప్పకుండా నాకు సభాపతి గారు ఇస్తారు, తప్పకుండా నాకు సభాపతి గారు ఇస్తారు అని నేను నమ్మకం కలిగి ఉంటాను. డెడ్డెర్తేనా. అయితే నీవు నేను ఈ విషయంలో యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఏమి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు, ఏమి ఇస్తానని అన్నాడు. మీరు చెప్పింది కరెక్టే. నిత్యరాజ్యము, స్థలము, ఇంకా స్వాస్థ్యము. దనే పరలోకంలో నీకు స్థానము, పరలోకంలో నీకు స్వాస్థ్యము, పరలోకంలో నీకు సంతోషము ఇస్తానని అన్నాడా లేదా? నిజము జాడితేప్ప ఆయన అన్నాడు. యోహాను సువార్తలో చూసినట్లయితే నేను వెళ్తున్నాను, మీకు స్థలం సిద్ధపరిచి మరలా మీ దగ్గరికి వస్తాను అన్నాడా లేదా? డకోడేజా. విన్నారు కదా, సేవకుల ద్వారా ఎన్నో వినుంటారు ఆ మాటలు. ఆయన అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు నేను వెళ్ళి అక్కడ స్థలము సిద్ధపరిచి నేను మరలా మీ దగ్గరికి వస్తాను అన్నాడు. అయితే ఆ యొక్క అజీవన్నదిలే నేను బాగా గమనిస్తున్నాను, అజీవనాజీ. అయితే నీ కొరకు అక్కడ ఏముంది? స్థలం ఉన్నదా లేదా? దాని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? ఎదురు చూస్తున్నావు కాబట్టి నీవు నేను ఎలా ఉండాలి? మనకి పరలోకంలో స్థానం ఉన్నది కాబట్టి ఎలా ఉండాలి? పవిత్రముగా జీవించాలి. మనకి నిరీక్షణ ఉన్నది కాబట్టి పవిత్రంగా జీవించాలి. దేవునికి స్తోత్రం. గలులబే ఎడ్డెన్న మరన్ డెడ్డెన్న నాగాస కానీ ఆడెన్న మర నామనింజ డెడ్డెన్న డకోడేజా అల్లెను వాయెత్తబే ruang rajam lengan alen yette binasan alen dennalen wandaku dennalen ruang rajaman eddenna maran ruang rajaman nya yette gamte podeja gamte jadde మరి ఉదాహరణకి చాలా ఉన్నాయి, అయినప్పటికీ తీయకూడదు. ఆ నుంచి ఇక్కడ తబ్బు దాలేనా అంతే ఏమంటారు, 3 సార్లు చూసుంటారా మీరు? చేయలేదా? యాగిసారి తబ్బుబ్ లేనాయిండే పింతు ఎంజి తనమాడండే అండేలే ఇంక మోక్షానికి ఎత్తే గాంతజీ. అర్థమవుతుందా? మోక్షము, నేను మోక్షానికి వెళ్తాను అని అంటారు. కానీ అక్కడ ఆనించి అడెడ్డెన్న బేగడ, కానీ డెన్నామరన్ అడెడ్డెన్న బేగడ. ఎందుకు అంటే డెన్నామరన్ యేసుక్రీస్తు రక్తంలో తన పాపములు కడిగబడి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి స్వాస్థ్యంలోనికి వెళ్ళబోతా ఉన్నాడు. పాపములు క్షమించబడి ఆయన ఇచ్చినటువంటి రాజ్యంలోనికి వెళ్ళబోతా ఉన్నాడు. ఎవరు? విశ్వాసులమైన మనము. కాబట్టి ఆమె జ్ఞానబ్రే ఆడుకొని బెండేతే మనరీ లేగా ఆడుకొని బెండేతే అనబ్యాగి తనకో బేరన్. పవిత్రీకరణ అంటే తీర్పు అంటే దానికి అర్థం అంటే పవిత్రీకరణ అంటే తీర్పు. తీర్పు ఉన్నది కాబట్టి నీవు నేను మనరీ లేగా ఆజ్ఞానబే అంతే. ఇక్కడ ఇది కొంచెం చాలా పెద్ద పాఠం అయినప్పటికీ చిన్నదికి చెప్తాను. ఇదొక పాఠము. ఏమని చెప్పాలి? నీ పాపములు క్షమించబడ్డాయా? మీరు చెప్పకపోతే లేట్ అవుద్ది. నీ పాపములు క్షమించబడ్డాయా? ఓకే, నువ్వు నమ్ముతున్నావా? ఓకే. అయితే క్షమించబడిన నీకు తీర్పు ఉన్నదా? నేను వేసిన ప్రశ్న మీరు చెప్పింది కరెక్టే.
మీరు క్షమించబడ్డారా? యేసుక్రీస్తు రక్తంలో మీ పాపములు కడగబడినయా? పింతు తన మాట నాజంగ్లేపో మనరీట నాజంగ్లేపో మనరీట నాజంగ్లే నల్లెన్ బీసారా డకోపో. బీసారా అంటే తీర్పు. బీసారా డకోపో డకో ఓడేజా బీసారా డకో డకో. అయితే ఒక మాట మీకు చూపెడతాను. ఒక మాట చూపెడతాను. యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త యోహాను సువార్త మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు అనే మాట ఒకసారి చూడండి. 15వ అధ్యాయం అనుకుంటా. సారీ ఇక్కడ ఇంకొక మాటను మీకు చూపెడతాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 చదవండి ఒకసారి ఆ మాట. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 కేనోల్బా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఒకసారి సౌరంబాత్ కేనోల్బా. సౌరంబాత్ కేనోల్బా. నేను ఇందాక వేసిన ఆ ప్రశ్నకు ఒకసారి మీరు అవగండి ఇవ్వగలే ఈ మాట తెలియజేస్తున్నాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 సౌరంబాత్ కేనోల్బా. అంతేనా సన్ నమి బోతే క్రీస్తు జీసు లేగా డకోతేజీ ఆనిన్ జబ్సేలే ఏ తేజ పనర్రట్ బనాన్యంతే క్రీస్తు జీసు లేగన అడకొత్తిన అమన్ర పనర్రట్ బనాన్యన్ తే ఆగాస అడ్డే అల్లే పనర్రట్ అని డకోపో. నేను వేసిన ప్రశ్న అది. జీసు క్రీస్తు లేగన అడ్డరేంబి నల్లెన్ పనర్రట్ అని డకోపో. పనర్రట్ అని డకోడే ఆగాస. మీరు చెప్పేస్తారు అయిపోయినట్టే. ఆగాస. అయితే చాలా పాఠం ఉన్నది. నీవు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మటం వలన నీకు పనర్రట లాగాస, నీకు వచ్చినటువంటి రక్షణ అలాగే ఉంటుంది. అయితే ఇంకొక మాట మీకు చూపెడతాను. వాని క్రియల చొప్పున నా దగ్గర జీతం ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారా లేదా? వాని క్రియల చొప్పున అని నాన్న అబారణప్సేలే మంగ్మాన్యన్ బడీన్ డకో. అయితే రక్షణ అయితే ఉన్నది, కునాతే తీయడానికి లేదు. శిక్ష అయితే లేదు. కానీ తీర్పులో నీవు కూడా నేను కూడా వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అయితే ఇంకొక మాట చెప్పి నన్ను ముగిస్తాను. మీరు ఎప్పుడైనా మీరు పాపం చేసి ఉన్నారా? నేనేసిన ప్రశ్న కరెక్ట్ అనుకుంటాను. ఏంటంటే ఒకసారి చదవండి. యోహాను పత్రిక మొదటి పత్రిక అది చదివితే మనము తెలుస్తుంది. యోహాను పత్రిక మొదటి అధ్యాయము చివరి వచనం 10వ వచనం ఒకసారి చదవండి. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చెయ్యువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఈ మాట ఏదైనా అర్థమైందా?
kana berna galula bempo ఒకసారి ఇలాగ అంతే మీకు అర్థమవుతుందేమో, బడే తక్కువలే, జస్ట్ వివరించి చెప్తాను. పింతు తన మాట ஞாங்களவேపో ஞாங்களவே అల్లెం ஞాங்களவே ఓడే జవాబ్ బా అడ్డల్లెం పింతు మర్జీ ఓరే పింతు మర్జితే పింతు మర్జీ ఓడే పింతు మర్జితే అమ్మ పింతు తన మాట ஞாங்கள కదా, పింతు మరోడే పింతు మర్తే పింతు మర్తే అయితే వాక్యం ఏమైంది? నేను పాపము చెయ్యలేదు, నేను పాపిని కాదు అని అన్నవాడు ఎవరికి అబద్ధం చెప్తున్నాడు? అయితే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఏమో మీ భర్తతో తప్పిదముగా మాట్లాడి ఉన్నావేమో, మీ భార్యతో కనైందాగే ఆబెర్రేం పడ్డే కొన్ని పించుతేపో పింతోడు పించుతే పింతునా నీ మాట వెంబడి తప్పుగా మాట్లాడినాను. మీ పిల్లలకు ఏవైనా అగసరే అప్పో ఆతడప్ జీపో ఆకన్యప్ జీపో కొన్ని పింతువాడు పించుతే. అయితే అలాంటి వాటికి దేవుడు మనల్ని క్షమిస్తా ఉన్నాడు. ఆ 2వ వచనంలో 1వ వచనంలో చదవండి. 2వ అధ్యాయం 1వ వచనం చదివి మనం ముగించుకుందాం. అంతేనా? యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా, చదివి మనం ముగించుకుందాం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. మన లాయర్ ఎవరు? మన లాయరు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు మన లాయరు. ఒకవేళ సపోజ్ మీ బిడ్డకు తప్పు చేశాడని నీవు కొట్టినప్పుడు అది తప్పే అయినప్పటికీ దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఎందుకు? నీ బిడ్డ మంచిగా నడవాలని ఉద్దేశంతో నీవు కొట్టావు కాబట్టి దేవుడు మనల్ని క్షమిస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, వాని క్రియల చొప్పున నా దగ్గర జీతం ఉన్నది. ప్రకటన గ్రంథము చదివి మనం ముగించుకుందాం. లాస్ట్ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము అదే మాట అన్నమాట. 12వ వచనం 11వ వచనం సారీ 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అయితే నీకు నాకు తీర్పు ఉన్నదా లేదా? తీర్పు ఉన్నది కాబట్టి నేను పరిశుద్ధంగా జీవించాలి. ఓకేనా? ఒక్క అన్యులకే తీర్పు కాదు, విశ్వాసి అయిన నీకు నాకు అంటే మనకి జీతము. ఇప్పుడు మంచి పనులు చేస్తే బంగ్స బారాలంలో బెండే బంగ్స ఎత్తుగంతది ఏమంటాం అంటే, ఉదాహరణకి ఏమంటావు, ఒక స్కూల్ ఉన్నది, ఒక క్లాస్ ఉన్నది. ఒక క్లాసులో ఒక వ్యక్తి మంచిగా సమాధానాలు చెప్పినప్పుడు ఆయనకి టీచర్ ఏమంటాడు? అప్రిషియేట్ అంటే మెచ్చుకుంటాడు. అలాగే ఒక వ్యక్తికి లేపి సమాధానం చెప్పు అన్నప్పుడు చెప్పకపోతే కన్యేతేనా? అవునా కాదా? అంటే ఏటా నువ్వు అసలు చెప్పటం లేదు, బాగా చదవటం లేదు, గమలే కన్యే అంత కన్య కానీ మరింత చదవాలనే ఉద్దేశంతో చెప్తాడు. అయితే ఈరోజు ఈ విషయంలో గమనించండి, నేను పరిశుద్ధ జీవితంలో అడుగు పెట్టాం. మనరీ లేంగనల్లేన్ ఎర్రాయిబే మనరీ లేంగనల్లేన్ ఆజ్ఞానబే డేతే అప్పుడు కీర్తుంగనైతే తీలంగతే గనోగు పనేమేంగన్
సనేసేనన్ తియాయితే ఏ జడే నెతే తియాయితే. ఇంకొక సందర్భం చెప్తే మీకు అర్థమవుతుంది. బలా నమ్మకమైన మంచి దాసుడా అంటే మంచి పని చేశాడు కాబట్టి ఆయనకి మెచ్చుకున్నాడు. తర్వాత చేయని వాడికి చెడ్డ దాసుడా అన్నాడా లేదా? చెడ్డ దాసుడా గామెతోడే. అయితే నీవు మంచి దాసుడువా చెడ్డ దాసుడువా? నీవు మంచి దాసురాలవా చెడ్డ దాసురాలవా? మనమందరము నిర్ణయించుకుందాం. ఆ గబ్రీ జీనబా గబీ జీతేందే అల్లే మన రీడంతే అయితే నాసన్ మన రీలేంగా అన్నది గలుల బెన్లింగం ఎత్తేనా ఒకేలా అబ్సు డాల్ బెనండి నేను తమ్మాడింబా కుడు బెల్లెంతదే సన్నాలే అగర్ బెన్నమ్మా. సన్నాలగద్దెన్నమ్మా. పరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. ఈ సమయంలో పవిత్రీకరణ గురించి మేము నేర్చుకున్నాము. మేము మా పాపములు మీరు శిలవ రక్తములో మీరు కార్చి మా పాపములను క్షమించి మమ్మల్ని పరిశుద్ధపరిచావు, నీతిమంతులుగా తీర్చావు, నీతి వస్త్రాన్ని ధరింపజేసావు మాకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయితే ఈ సమయంలో నేర్చుకున్న పాఠంలో మీరు మాకు కన్న తండ్రి అయి ఉన్నారు కాబట్టి, మీరు మమ్మల్ని పరిశుద్ధపరిచారు కాబట్టి మేము విధేయులకు పిల్లల వలె విధేయత చూపించి నడవాలనే సత్యాన్ని మేము నేర్చుకున్నాం. మాకు తండ్రి ఉన్నాడు కనుక మేము పవిత్రంగా జీవించాలి అనే సత్యాన్ని మేము నేర్చుకున్నాం. అలాగే రెండవ మాట, పవిత్రీకరణ అంటే మీరు మాకు నిరీక్షణను కలుగు చేసి ఉన్నారు, ఆ పరలోక స్వాస్థ్యాన్ని మాకు ఇస్తా ఉన్నారు కనుక మేము ఈ లోకంలో జీవిస్తున్న మేము నీ యందు విశ్వాసం ఉంచిన బిడ్డలమైన మేము ఆ యొక్క మాకు పరలోక రాజ్యంలో స్థానం ఇవ్వబడినది, స్వాస్థ్యం ఇవ్వబడినది, పరలోక రాజ్యంలో మాకు గృహము ఇవ్వబడినది కనుక మేము పరిశుద్ధంగా జీవించాలి అనే మాటలను మేము నేర్చుకున్నాం. మూడవదిగా, పవిత్రీకరణ అంటే విశ్వాసికి కూడా తీర్పు ఉన్నది అనే సత్యాన్ని మాకు తెలియజేస్తాం. వాని క్రియల చొప్పున నా దగ్గర జీతం ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాం. నిజమే, మేము ఈ లోకంలో నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాం కనుక మీరు మమ్మల్ని పరిశుద్ధపరిచారు కనుక ఆ యొక్క పరిశుద్ధతలో కాపాడుకొనుటకు మాకు తీర్పు ఉన్నది అనే సత్యాన్ని మేము నేర్చుకున్నాము కనుక ఆ యొక్క పరిశుద్ధ జీవితాన్ని జీవించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి దేవ. ఇన్ని సత్యాలు మాకు బయలుపరిచినందుకు వందనాలు. ఈ మాటల ద్వారా మేమందరము నేర్చుకున్నాం. ఇక్కడ బోధించిన నేను, విని ఉన్నటువంటి నీ బిడ్డలందరూ, మేమందరూ ఈ మాటలను ఒక హెచ్చరికగా మేము తీసుకున్నాం, హెచ్చరిక పొంది ఉన్నాం. మా జీవితాలను మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. మాకు సహాయం చేయండి దేవా. కొన్ని విషయాలు తప్పిపోతా ఉన్నాం, మమ్మల్ని సరిచేయండి. మీరు పరిశుద్ధుడై ఉన్నారు కనుక మేమును పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించాలి కనుక మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు మీకే పొందుకోమని ప్రభువుని యేసుక్రీస్తు నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కుడు బెలెంతవే.